नाज़रीन अस्सलाम वालेकुम। ज़ेड न्यूज़ के ख़बरनामे में आपका इस्तकबाल है। मैं सलमान ख़ान। आगे बढ़ने से पहले सुर्ख़ियों पर नज़र डालते हैं। तेलंगाना में ऑनलाइन बेटिंग ऐप्स और रम्मी गेम्स के ख़िलाफ़ सख्त कार्रवाई का वज़ीर आला रेवंत रेड्डी ने किया ऐलान। असम्बली में BRS के अरकान का शदीद एहतजाज। भट्टी विक्रमार्का के रिमार्क्स पर माफ़ी का मुतालबा। यकीनन हैदराबाद में पावर कट्स हो रहा है, इस पर हुकूमत तवज्जो दें। असम्बली में अकबरुद्दीन अवैसी का हुकूमत से मुतालबा। पुलिस को सियासी मामलात में ना लाएं। असम्बली में वज़ीर पुन्नम प्रभाकर और राजेश्वर रेड्डी के दरमियान बहस। तेलंगाना में कोई ज़िमनी इंतखाबात नहीं होंगे, मुनहरिफ MLAs ना घबराएं, रेवंत रेड्डी का बयान। 1 तोला सोना देने का वादा क्या हुआ, BRS MLCs का कौंसिल के अहाते में एहतजाज। 15 माह की हुक्मरानी में खेत और तालाब सूख गए, KTR की हुकूमत पर तनकीद। हैदराबाद में MLA कैंप ऑफिस को लेकर असम्बली में मीर जुल्फ़िकार अली का सवाल। वज़ीर ने दिया जवाब, कहा जल्द इस पर इक़दामात किए जाएंगे। अब पेश है खबरों की तफसील। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने असम्बली में ऐलान किया कि तेलंगाना हुकूमत ने ऑनलाइन बेटिंग ऐप्स और ऑनलाइन रम्मी गेम्स के ख़िलाफ़ सख्त कार्रवाई करेगी। इस हवाले से हुकूमत स्पेशल इन्वेस्टिगेशन टीम SIT क़ायम करेगी, जो CBCID के ज़रिए हो सकती है, या अफसरान के साथ जायज़ा लेकर फ़ैसला किया जाएगा कि रियासत में बेटिंग ऐप्स को मुकम्मल तौर पर ख़त्म किया जा सके। बेटिंग ऐप्ल गानी, ऑनलाइन बेटिंग गानी, ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే CBCID కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా గతంలో చేసిన చట్టంలో దీంట్లో ప్రధానంగా 2 సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు. రేపు వచ్చే असम्बली में BRS के अरकान ने शदीद एहतजाज किया और नायब वज़ीर आला भट्टी विक्रमार्का के KTR पर दिए गए रिमार्क्स पर माफ़ी मांगने का मुतालबा किया। इजलास के दौरान KTR ने सेक्रेटरीट में कमीशन और कॉन्ट्रैक्टर्स के धरने का जिक्र किया, जिस पर भट्टी विक्रमार्का ने ज़बान संभाल कर बात करे कहा। BRS के अरकान ने इसे नाज़िबा करार देते हुए मौज़रत का मुतालबा किया। एहतजाज के दौरान BRS MLAs ने असम्बली के दाखिली दरवाजे पर धरना दिया और नहीं चाहिए बाबू 20% कमीशन की हुकूमत के नारे लगाए। उन्होंने कांग्रेस हुकूमत पर करप्शन का इल्ज़ाम लगाते हुए कहा कि ये 20-30% कमीशन पर चल रही है। मैं सिंसियर मिम्मल्नि प्रार्थिस्तुन्नानु सर, దయచేసి రికార్డులు తెప్పియండి. ఎన్నిసార్లు ఇంటరప్షన్లు అయినాయి, ఎన్నిసార్లు మంత్రులు అంత 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 ఎక్సైట్ అయ్యి మాట్లాడితే ఎట్లా సార్? మంత్రులు సార్, ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి 53 మంది ఉన్నారు. ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సార్ ఇస్ డిస్కషన్, డిబేట్, డిసెంట్. సార్ అపోజిషన్ అనేది మాకు వి విల్ హ్యావ్ అవర్ సే, ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ఇట్స్ వే. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. దయచేసి నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్, మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి గారు, స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. డిప్యూటీ సీఎం గారు సార్, రామ్జాన్ మీరు కూర్చోండి, డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు సార్. ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీ, చాలా సంతోషం. KTR గారు లేచి చాలా గౌరవంగా మాట్లాడతాడని నేను ఊహించాను, ఓ సభ్యతగా మాట్లాడతాడని కూడా ఆశించాను. లేచి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీలో డిస్కషన్ ఉండాలా, డిబేట్ ఉండాలన్నారు. సంతోషం. డిస్కషన్, డిబేటు వాస్తవంగా ఉండాలా, లేచి మాట్లాడిన ప్రతి మాట అబద్ధంగానే మాట్లాడాలా? వాట్ ఆర్ వి డూయింగ్? యు ఆర్ నాట్ మిస్గైడింగ్ ద హౌస్, నాట్ ఓన్లీ ద హౌస్, ది ఎంటైర్ స్టేట్ యు ఆర్ మిస్గైడింగ్. వారు ఏమన్నారండి? అభయహస్తం పేరు మీద
అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చామని చెప్తా ఉన్నాం. సివిల్ సర్వీస్ స్టూడెంట్స్ కోసం మన రాష్ట్రం నుంచి పోతున్నటువంటి విద్యార్థులకి, పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా ఎవరైనా ఈ రాష్ట్రం నుంచి భారతదేశంలో నడుపుతున్నటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం డబ్బులు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకు కొంచెం ప్రోత్సహిద్దామని చెప్పి మేము ప్రిలిమినరీ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ, ప్రతి అభ్యర్థి ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళందరూ ₹1,00,000 ఇద్దామని చెప్పాం. మెయిన్స్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూకి పోతా ఉంటే ఢిల్లీకి పోయి ఆడ ఉండటానికి, కోచింగ్ తీసుకోవడానికి ఎంతో కొంత సాయం చేస్తే కొద్దిగా ఎక్కువ మంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మన రాష్ట్ర విద్యార్థులు వస్తే రాష్ట్రానికి గౌరవం, కొంత మర్యాద, కొంత భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడున్నా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడతారని వాళ్ళకు ₹1,00,000 ఇద్దామని చెప్పాం. ఇది మంచి పథకం కదా అధ్యక్ష? ఇస్ దర్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దిస్? ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేటే కదా చేసింది. చేసిన దానికి మీరు 4 కోట్లు చేశారు, 40 కోట్లు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. నేను అడుగుతా ఉన్నాను పల్లా రాజేశ్వర రెడ్డి గారిని, అడ్వర్టైజ్మెంట్ మీరు చూసారా? ఇచ్చామో? ఇది ఈజ్ ఇట్ నాట్ ఎ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఆఫ్ మిస్గైడింగ్ ద హౌస్? కాంట్ డూ లైక్ దిస్. అధ్యక్ష వారు లేచి ఇంకో ఆయన లేచి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు. ఏమండి 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్నమాట. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు పనులు చేపించి బిల్లులు ఇవ్వకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నానా బాధపడుతూ రాష్ట్రం కోసం అటు తిరిగి ఇటు తిరిగి సెకండరీ చుట్టూ తిరిగి నానా బాధపడుతున్నారు. మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో 1,00,000 కోట్ల పనులు చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు. ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది సర్ది చేసి ముందుకు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా? రైట్, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ని. ఐ హావ్ ఛాలెంజ్ కేటీఆర్. Now you have to prove that what the statement what you made. Otherwise you have to say opposite to this house. He has to make a statement. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను, ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ గా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. గౌరవ సభ్యుడు దీని మీద తిరిగి సమాధానం చెప్పాలి, క్షమాపణ కూడా చెప్పాలి. దయచేసి ప్లీజ్ ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే 30% అనే అనుచిత వ్యాఖ్య చేసినో దాన్ని రికార్డుకి వెళ్ళి డిలీట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ పల్లె రాజేశ్వర రెడ్డి గారు, ఓన్లీ 5 minutes. పల్లె రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష బాధ్యత డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. సభ్యుల मजलिस के फ्लो लीडर व रुकन असम्बली अकबरुद्दीन अवैसी ने असम्बली में कहा कि हैदराबाद में बिजली की कटौती हो रही है, जिससे आवाम को मुश्किलात पेश आ रही है। उन्होंने हुकूमत से मुतालबा किया कि इस मसले को फौरी हल किया जाए ताकि आवाम को राहत मिल सके। And going further ahead, sir, this is a fact, sir. Whether one agrees or not, Congress might feel, the government might feel bad. Kya bol rahe Akbar sahab? Sir, we are having regular power cuts, sir. It is a fact, sir. This needs to be addressed, sir. We need to know that why is it happening, sir? Unaccounted power cuts in Hyderabad are causing significant disruption in resident, particular in several areas with Greater Hyderabad, sir. IT Minister Saab is here, sir. Recently we had in Gachibowli, High-Tech City also there was a power shutdown, and all the big offices asked their employees to leave the office and go back home. And I mean ये मसला है, power cut हो रहा है, sir. Sir, Greater Hyderabad में भी हो रहा है, sir. Gachibowli, Ibrahim Bagh, sir. And Greater Hyderabad consumes 75.80 million units of electricity daily, sir. More than half of that demand coming from Cyber City, Medchal, Habshigoda area, marking a 35% increase over last year, sir. In 2024, Cyber City Circle saw its highest electricity demand. तेलंगाना असेंबली में बीआरएस एमएलए पल्ला राजेश्वर रेड्डी और वजीर पुन्नम प्रभाकर के दरमियान बहस देखी गई। राजेश्वर रेड्डी ने एमएमटीएस ट्रेन में एक नौजवान लड़की पर जिनसी हमले की कोशिश का मामला उठाते हुए रियासत में अमन व अमान की सूरत हाल पर तशवीश का इजहार किया। उन्होंने कहा कि 2 दिन गुजरने के बावजूद मुलजिम को गिरफ्तार नहीं किया गया।
इस पर वजीर पुन्नम प्रभाकर ने वजाहत दी कि पुलिस ने मुलजिम की शनाख्त करके इसे गिरफ्तार कर लिया है। वजीर ने मजीद कहा कि कांग्रेस हुकूमत के इक़्तिदार में आने के बाद पुलिस महकमे में कई इस्लाहात की गई है ताकि फ्रेंडली पुलिसिंग को फ़रोग़ दिया जा सके और मुजरिमों के ख़िलाफ़ सख्त कार्रवाई की जा सके। उन्होंने अपोजिशन को खबरदार किया कि पुलिस को सियासत में ना घसीटे। మీరు మాట్లాడే ప్రతి మాట తెలంగాణ శాంతి భద్రతలకు సంబంధించి తెలంగాణ పోలీసుల మనోధైర్యానికి సంబంధించి మీరు ప్రభుత్వం నుంచి పోలీసులకు సంబంధించి ఇంకేం కావాలో అడగరు. మీరు అడిగినారు నెలవారీ డబ్బులు వాళ్ళకు ఏదైతే మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ వస్తలేనారో డెఫినెట్లీ అటువంటి అంశాలను రేజ్ చేయండి. కానీ పోలీసుల బదిలీలు అవుతున్నాయి, లేకపోతే మీ దగ్గర చోరీ అయింది ఏం రాలే, వాళ్ళని పూర్తిగా అవినీతి పరులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ద్వారా రాష్ట్రంలో రేపు పొద్దున ఇది ఎవరికో ఒకరికి ఒక రాజకీయ పార్టీకి ఒక వ్యక్తులకు సంబంధించిన అంశం కాదు అధ్యక్ష. నేను గతంలో చెప్పిన పోలీసుల అధికారాన్ని వినియోగించుకొని ప్రభుత్వం నడిపితే మీలాగా ప్రతిపక్షానికి రావాల్సి వస్తుంది. కాబట్టి పోలీసుల అధికారాన్ని వినియోగించుకోవాలి అవసరం లేదు. పోలీసుల అధికారాలు శాంతి భద్రతలు కాపాడడానికి మాత్రమే వినియోగించుకోవాలి. గతంలో కొన్ని జిల్లాలలో సెక్షన్ 30 పెట్టి కంటిన్యూ టీఆర్ఎస్ రెన్యూ మొత్తం టెన్యూర్లో 36 సెక్షన్ ఉంది అధ్యక్ష. వాళ్ళు న్యాయం గురించి ప్రజాస్వామ్యం గురించి చెప్తే నేను పోలీసుల సంక్షేమానికి సంబంధించిన అంశం మీద ఏమేమి మాట్లాడుతున్నారో మాట్లాడినాయండి. तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने असम्बली में वाज़ेह किया कि रियासत में किसी किस्म के ज़िमनी इंतखाबात नहीं होंगे। रेवंत रेड्डी ने आज असम्बली में कहा कि रियासत में कोई ज़िमनी इंतखाबात नहीं होंगे। उन्होंने मुनहरिफ MLAs को मुतनब्बे करते हुए कहा कि इन्हें इस मामले पर फ़िक्र नहीं करनी चाहिए। అధ్యక్ష, నేను తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు, వారు వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఇటు వచ్చినా అటు వచ్చినా ఎటు వచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. तेलंगाना कानून साज कौंसिल के हाथ में BRS के MLCs ने की कविता की क़ियादत में एहतजाज किया। BRS MLCs ने कांग्रेस हुकूमत को इनके इंतखाबी वादे याद दिलाए, जिसमें कहा गया है कि तेलंगाना की ख़वातीन को शादी के वक्त 1 तोला सोना देने का वादे का क्या हुआ। BRS ने इस मौके पर सवाल उठाया कि इंतखाबी वादों के मुताबिक हुकूमत ने अब तक ये वादा पूरा नहीं किया। उन्होंने हुकूमत से दरख्वास्त की है कि इस वादे को फौरी अमली जामा पहनाया जाए। BRS के वर्किंग सदर KTR ने कांग्रेस हुकूमत पर शदीद तनकीद करते हुए कहा कि इंदिरम्मा राज में तेलंगाना मुश्किलात में घिर चुका है। उन्होंने इल्ज़ाम लगाया कि 15 माह की नाक़िस हुक्मरानी में सरसब्ज़ खेत तबाह हो गए, खड़ी फसलें मवेशियों के चारे में बदल गई और किसानों को दोबारा बोरवेल्स पर इन्हिसार करना पड़ रहा है। KTR ने कहा कि मिशन भगीरथा के तहत घरों तक पहुँचने वाला पानी अब कुओं और टैंकरों पर मुनहसर हो गया है। उन्होंने दावा किया कि जो तालाब और झीलें KCR हुकूमत में भरे रहते थे वो कांग्रेस की किसान मुखालिफ पॉलिसियों के बायस खुश्क हो चुके हैं। उन्होंने कांग्रेस हुकूमत को शदीद तनकीद का निशाना बनाते हुए कहा कि ये कांग्रेस की नाक़िस हुक्मरानी का नतीजा है, जिसकी वजह से तालाब सूख रहे हैं और किसान मुश्किलात का शिकार है। मजलिस के कायदे मुखन्ना अकबरुद्दीन अवैसी ने रियासत में बढ़ते हुए जराइम पर पुलिस को निशाना बनाया। उन्होंने इल्ज़ाम लगाया कि पुलिस जराइम को कंट्रोल करने के बजाय दीगर मामलात में मसरूफ़ है, जिसकी वजह से क्राइम रेट बढ़ रहा है। असम्बली में अकबरुद्दीन अवैसी ने कहा कि पुलिस स्टेशंस में गैर मुतल्लिक़ा मामलात निपटाए जा रहे हैं। क़ानून के निफाज के बजाय पुलिस दीगर मामलात में उलझी हुई है, इसीलिए रियासत में जराइम में इजाफा हो रहा है। So the crime is increasing because most of the police stations are busy with land dealings and solving land disputes and clearing all land issues, sir. ये इस वजह से ऐसा हो गया है सर. पुलिस स्टेशन में पब्लिक का काम नहीं हो रहा है, वुमेन के ऊपर जुल्म के ऊपर नहीं हो रहा है, किडनैपिंग पे नहीं हो रहा है, चोरी पे नहीं हो रहा है. पुलिस स्टेशन में अगर कुछ होता है सर, लैंड डीलिंग बस. हैदराबाद के ईस्ट जोन DCP बालास्वामी और दीगर अफसरान ने श्री राम नवमी 2025 की शोभा यात्रा रूट का मुआयना किया, जो 6 अप्रैल को मुनक़िद होगी। ये जुलूस धूलपेट से शुरू होकर बेगम बाज़ार से होता हुआ कोटी में हनुमान व्यायामशाला पर अख्ताम पजीर होगा। यह मुआयना इस मकसद के तहत किया गया कि जुलूस की रवानी बग़ैर किसी रुकावट के जारी रहे
और तमाम महकमों की जानिब से ज़रूरी इंतज़ामात मुकम्मिल हो। इस मुआयने में GHMC, रेवेन्यू, TSSP, DCL, HMW, SSB और दीगर सीनियर अफसरान ने शिरकत की। हैदराबाद में वंशी राम बिल्डर्स के खिलाफ हैदरा कमिश्नर AB रंगनाथ ने बरहमी का इजहार किया। MLA अनिरुद्ध रेड्डी की शिकायत पर कार्रवाई करते हुए उन्होंने ख्वाजागुड़े के कुत्ताकुंटा FTL हुदूद में जारी तामीराती कामों का मुआयना किया और बिल्डर्स को 3 से 4 दिन में डाली गई मिट्टी हटाने की हिदायत दी, वरना सख्त कार्रवाई का इंतबाह दिया। रंगनाथ ने माधापुर और बोरा मंडे के सनम चेरू तालाब का भी दौरा किया और जारी सफाई कामों का जायज़ा लिया। उन्होंने अमले को हिदायत दी कि तालाबों की बहाली व खूबसूरती के तमाम काम आइंदा मानसून से पहले मुकम्मिल कर लिए जाएँ। चार मीनार के मजलिस रुकन असम्बली मीर जुल्फ़िकार अली की जानिब से तेलंगाना असम्बली में हैदराबाद MLA कैंप ऑफिस के मामले पर उठाए गए सवाल पर हुकूमत की जानिब से जवाब दिया गया। वज़ीर कोमट रेड्डी वेंकट रेड्डी ने ज़मीन देखने का मशवरा दिया और इन्हें यकीन दहानी कराई कि 1 हफ्ते के अंदर टेंडर के ज़रिए इस मसले को हल कर लिया जाएगा। वज़ीर ने कहा कि हुकूमत अवामी नुमाइंदों को बेहतर सहूलियात देने के लिए संजीदा है और इस मामले पर जल्द फैसला किया जाएगा। जुल्फ़िकार अली जी। Honorable Speaker Sahab, I am thankful to you that you have given me this opportunity. Just I want our Honorable Minister, what he has forgotten to tell regarding a camp officers in the Hyderabad city, sir, for the MLAs. Just I want a clarification. Sir, regarding a camp officer for the Hyderabad MLAs. माना MLA साहब भाई अकबर साहब भी बोले MLA क्वार्टर्स का जो MLA साहब अकबर साहब भी बोले जो भाई नागेंद्र साहब बोले जो MLA का पूरा जगह बनाया हैदराबाद में लैंड नहीं मिल रहा। आप जो कॉन्फ्रेंस में जो लैंड का है आप दे दीजिए, 1 वीक के अंदर टेंडर बुलाएंगे, वो कोई प्रॉब्लम नहीं। पूरा बनाया जब KCR साहब CM थे, हर एक कॉन्फ्रेंस हेडक्वार्टर में बनाए, आप दिए तो इमीडिएट वो सैंक्शन कर दिया। और एक अकबर साहब की इन्फॉर्म कर देना है, वो RRR का है, 3 साल के अंदर वो कंप्लीट करने का फायदा का बोल के आप भी बोल देना उस आपको। आखिर में सुर्खियां और एक बार। तेलंगाना में ऑनलाइन बेटिंग ऐप्स और रमी गेम्स के खिलाफ सख्त कार्रवाई का वज़ीर आला रेवंत रेड्डी ने किया ऐलान। असम्बली में BRS के अराकीन का शदीद एहतजाज, भट्टी विक्रमार्का के रिमार्क्स पर माफ़ी का मुतालबा। यकीनन हैदराबाद में पावर कट्स हो रहा है, इस पर हुकूमत तवज्जो दें। असम्बली में अकबरुद्दीन अवैसी का हुकूमत से मुतालबा। पुलिस को सियासी मामलात में ना लाएं, असम्बली में वज़ीर पुन्नम प्रभाकर और राजेश्वर रेड्डी के दरमियान बहस। तेलंगाना में कोई ज़िमनी इंतखाबात नहीं होंगे, मुनहरिफ MLAs ना घबराएं, रेवंत रेड्डी का बयान। 1 तोला सोना देने का वादा क्या हुआ, BRS MLCs का कौंसिल के अहाते में एहतजाज। 15 माह की हुक्मरानी में खेत और तालाब सूख गए, KTR की हुकूमत पर तनकीद। हैदराबाद में MLA कैंप ऑफिस को लेकर असम्बली में मीर जुल्फ़िकार अली का सवाल, वज़ीर ने दिया जवाब, कहा जल्द इस पर इक़दाम किए जाएंगे। ये थी आज के दिन भर की हमारी खबरें। मुझे इजाज़त दीजिए। हमारे चैनल को यूट्यूब पर सब्सक्राइब, फेसबुक पर लाइक शेयर ज़रूर करें। अल्लाह हाफिज़। अल रियाज टूर्स एंड ट्रैवल्स नज़द रियाज हेल्थ केयर क्लिनिक, मुस्तफ़ा नगर, फलकनुमा, हैदराबाद। एयर टिकटिंग इंटरनेशनल और डोमेस्टिक, वीजा एंडोर्समेंट, इमिग्रेशन, पासपोर्ट दाखिल करने में ताउन, विजिट वीजा और उम्रा वीजा के लिए हमसे रब्त करें। वेस्टर्न यूनियन और मनीग्राम के साथ साथ दीगर सहूलियात भी मौजूद। प्रोप्राइटर मोहम्मद रियाज अहमद, अल रियाज टूर्स एंड ट्रैवल्स। खिदमत का मौका दें, आपका इत्मीनान हमारी कामयाबी। रियाज इस्लामिक स्कूल, तालीमी मैदान में एक नया इनकलाब। इस्लामिक और मॉडर्न एजुकेशन की अजीम दरसगाह। 23 साल तजुर्बे के बाद तलबा और तालिबात के लिए रियाज इस्लामिक स्कूल पेश करता है हिफ्ज़ कुरान, नाज़िरा कुरान, क़ायदे के अलावा नर्सरी ता 10वीं जमात तक की तालीम का बेहतरीन नज़्म। बच्चों के लिए हॉस्टल की सहूलत, मुस्तहिक़ तलबा के लिए खुसूसी रियायत, तलबा और तालिबात के लिए अलहदा क्लासेस के माकूल नज़्म, खुसूसी कंप्यूटर क्लासेस, हार्डवेयर एंड सॉफ्टवेयर ट्रेनिंग। बच्चों में तहरीर और तकरीरी सलाहियतों को उजागर करने के लिए हफ्तावारी प्रोग्राम।
काबिल और मुशफ़िक़ असातिज़ा इकराम की निगरानी में बेहतरीन तालीम नज़्म। सुबह 8 बजे तक शाम 4:30 बजे दाखिले जारी हैं, उजलत कीजिए। रियाज इस्लामिक स्कूल, अपोजिट लेन, न्यू एसआर पेट्रोल पंप, वट्टापल्ली, हैदराबाद। मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंसवेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल, पार्टी वेयर, जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सन ग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंटा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 99595414